బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిజామాబాద్ గాజులపేటలో కత్తిపోట్లు కలకలం రేపాయి. నాయి బ్రాహ్మణ సంఘం సమావేశంలో మొదలైన గొడవ మాజీ కౌన్సిలర్ గంటా ఇంటి ముందు కత్తులతో దాడులు చేసుకునే వరకు వెళ్లింది. పరస్పర వాదనతో వివాదం మొదలైనట్లు చెప్తున్నారు. ఇక గంగాధర్ను సంతోష్ కత్తితో పొడిచాడు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రైట్ రాజేష్, గాజులపేటలో కత్తిపోట్ల కలకలం మనం చూస్తున్నాం. అసలు ఎందుకు జరిగింది ఈ దాడి? డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? నిజామాబాద్ జిల్లా కేంద్రంలో తరచూ పరస్పర దాడులకు కొనసాగుతున్నాయి. చిన్న విషయాలకే దాడులు చేసుకుంటున్నారు, ఏకంగా కత్తులతో దువ్వుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో కలకలం రేపింది. నగరంలోని కత్తిపోట కలకలం రేపించినప్పుడు గాజులపేటలో ఈ ఘటన చోటు చేసుకుంది. నగరంలోని 2వ టౌన్ పరిధిలోని మంగళవారం ఈ రోజు ఒక నాయి బ్రాహ్మణ సంబంధించిన ఒక సమావేశం జరిగింది. ఈ రోజు మంగళవారం కాబట్టి వాళ్ళందరికీ హాలిడే ఉంటుంది. నాయి బ్రాహ్మణ్ సంబంధించిన వాళ్ళు అందరూ కూడా సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించుకున్నారు. ఈ సమావేశంలో పరస్పర వాదనలు కాస్త కత్తిపోట్ల దారి తీసిందని చెప్పుకోవచ్చు. బొడిగేం సంతోష్ అనే వ్యక్తి గంగాధర్ అనే వ్యక్తిని కత్తితో పొడిచి గాయపరిచాడు. ఈ ఘటన మాజీ కౌన్సిలర్ గంట చిట్టి సంబంధించిన ఎవరైతే ఇంటి ముందు ఈ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాలకు సంబంధించి ఇప్పటివరకు కేసు అయితే నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైతే గంగాధర్కి తీవ్ర గాయమైంది తనని ప్రభుత్వ ఆసుపత్రి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు అయితే నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. రైట్, థ్యాంక్ యూ రాజేష్.